చందమామ కథ. రాజయుక్తి. రాఘవ మహారాజుకు చేపలు పట్టటం అంటే అమిత సరదా. ఆయనకు వేట మీద మోజు లేదు. తన సరదా తీరగలందులకు ఆయన తన రాజ్యమంతటా చెరువులు తవ్వించి ప్రజలకు నీటి సదుపాయం కూడా చేశాడు. ఆ చెరువులలో చేపలు పెంచి ఆ చేపల మీద వచ్చిన ఆదాయాన్ని ధర్మకార్యాలకు వినియోగించేవారు. ఆ చెరువులలో స్నానాలు, బట్టలు ఉతకటము చేయరాదని రాజు గట్టిగా శాసించాడు. రాజుకు ఇద్దరు కొడుకులు. ఒకడికి 10 ఏళ్ళు, రెండో వాడికి 9 ఏళ్ళు. ఒకసారి రాఘవుడు తన పెద్ద కొడుకును వెంట పెట్టుకుని రాజధానికి 20 మైళ్ళ దూరంలో ఉన్న చెరువులో చేపలు పట్టటానికి వెళ్ళాడు. ఇద్దరూ గాలాలు వేసి కూర్చున్నారు. సాయంకాలం దాకా ఒక్క చేప కూడా పడలేదు. వాళ్లకు చాలా విసుగు పుట్టింది. ఇంతలో రాజకుమారుడి గాలానికి చేప తగులుకున్నది. అది చాలా పెద్ద చేప అయి ఉండాలి. దాన్ని పైకి లాగటం ఆ కుర్రవాడికి కష్టమయ్యింది. అందుచేత రాజు తన కొడుకు గాలాన్ని పుచ్చుకుని చేపను లాగసాగాడు. అది నీటి మీదకి వచ్చేటప్పుడు నీటిలో దాని పొలుసులు తలతలా మెరిశాయి. అది ఆకారంలోనూ ప్రమాణంలోనూ అసాధారణంగా ఉన్నది. అది నీటిపైకి రాగానే పట్టుకుందామని రాజకుమారుడు ఒక బుట్టవల తీసుకుని సిద్ధంగా ఉన్నాడు. అనుకున్నట్టే చేప వలలో పడింది. కానీ దాని బరువుకు రాజకుమారుడు తూలి నీటిలో పడ్డాడు. వలతో సహా చేప ఒడ్డున పడింది. రాజుగారి మనుషులు రాజకుమారుణ్ణి నీటి నుంచి పైకి తీశారు. రాజకుమారుడు ఆ వింత చేపను చూద్దామని దాని దగ్గరికి వచ్చారు. అప్పటికి చేప మరింత పెద్దది అయ్యింది. రాజకుమారుడు దాన్ని పట్టుకోబోయాడు. అతడు దాన్ని పట్టుకున్నాడో లేదో ఆ సంధ్యకాంతిలో అది విచిత్రంగా మారి రెక్కలు పెంచుకొని ఆకాశంలోకి ఎగిరిపోయింది. కుర్రవాడు అమితంగా భయపడి వణికిపోసాగాడు. రాజభవనానికి తిరిగి వచ్చాక ఆ రాత్రి రాజకుమారుడికి తీవ్రంగా జబ్బు చేసింది. ఇంకో వారం రోజులకు రాజు తన ఉపరాజధాని అయిన రామ్గఢ్ వెళ్ళవలసి ఉన్నది. ఆయనకు ఆయన కుటుంబానికి అక్కడి ప్రజలు ఘనమైన స్వాగతం ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే రాజుగారు 5 సంవత్సరాల అనంతరం వేంచేస్తున్నారు. కానీ ఆకస్మికంగా కొడుకుకు జ్వరం తగలడం రాజుకు బాధ కలిగించింది. ఆయన ఆస్థాన వైద్యుణ్ణి వ్యాధి కారణం ఏమై ఉంటుందని అడిగాడు. మనసుకు కలిగిన అఘాతం తప్ప మరేమీ కాదు. కుర్రవాడు చక్కగా నిద్రపోవడానికి మందు ఇచ్చాను అన్నాడు వైద్యుడు. 5వ రోజుకల్లా జ్వరం తగ్గి కుర్రవాడు తేరుకున్నాడు. కానీ చాలా బలహీనంగా ఉన్నాడు. నానా, నేనిప్పుడు బాగానే ఉన్నాను. నేను కూడా రామ్గఢ్ వస్తాను అన్నాడు వాడు రాజుతో. ఆస్థాన వైద్యుడు అందుకు ఒప్పుకోక, బాబు, నువ్వింకా పూర్తిగా కోలుకోలేదు. 15 రోజుల దాకా నువ్వు ఎక్కడికి కదలరాదు. నీ నరాలు చాలా దెబ్బతిన్నాయి. ఏ విధమైన ఉద్రేకం కలిగినా నీ వ్యాధి తిరగబెట్టి ప్రమాదకరంగా పరిణమించవచ్చు. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. రాణి కూడా కొడుకుతో ఆ మాటే అన్నది. కానీ కుర్రవాడు మంకుపట్టు పట్టి ఎవరూ తనకు అనుకూలంగా చెప్పకపోయేసరికి భోజనం మానేశాడు. కుర్రవాణ్ణి రామ్గఢ్ తీసుకుపోవడం నిజంగా మంచిది కాదంటావా అని రాజు ఆస్థాన వైద్యుణ్ణి ఏకాంతంగా అడిగాడు. ఆ ప్రశ్నకు సమాధానంగా వైద్యుడు తన పూర్వానుభవం ఒకటి ఈ విధంగా చెప్పాడు. ఆయన కాశీనగరంలో వైద్య విద్య పూర్తి చేసిన సమయంలో ఇదే మాదిరి సందర్భం ఒకటి తటస్థపడింది. కాశీలో ఒక పంచదార వర్తకుడికి ఒక కొడుకు ఉండేవాడు. వాడి బుద్ధి మహాక్రూరమైనది. చక్కెర బస్తాలుండే కొట్టులోకి చీమలు వచ్చేవి. ఆ కుర్రవాడు వాటిని చంపి ఆనందించేవాడు. అలా చెయ్యటం చాలా తప్పు అని తండ్రి ఎంతగా చెప్పినా వాడు వినిపించుకోలేదు. ఒకనాడు వాడు తన స్నేహితులతో ఎటో వెళ్ళి వినోద కాలక్షేపం చేస్తానంటే వాడి తల్లి డబ్బు ఇచ్చింది కాదు. వాడు తల్లి మీద అలిగి ఇంటికి సమీపంగా ఉన్న వనంలో ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఎందుకు విచారిస్తావు? నా వెంటరా, నీకు కోరినంత బంగారం ఇస్తాడు అని ఎవరో అనటం వాడికి వినిపించింది. కానీ ఎవరూ కనిపించలేదు. ఎవరా మాట్లాడేది అని వాడు అడిగాడు. నేను చీమల రాజును, నీ కాలి బొటనవేల దగ్గర చూడు అని జవాబు వచ్చింది. వాడు తన ఎడమకాలి బొటనవేలు దగ్గర ఉన్న చీమను చూసి దాన్ని పట్టుకోపోతే అది పెరిగి పెద్దదవుతూ చూస్తుండగానే ఏనుగంత అయ్యింది. కుర్రవాడు దిగ్భ్రమతోనూ భయంతోనూ పరిగెత్తి ఇంటికి వెళ్ళాడు. వాడి తల్లి దగ్గరికి పోయేసరికి జ్వరం కాలిపోతుంది.
2 రోజులు అది తగ్గకపోయేసరికి ఆస్థాన వైద్యుడి గురువు గారికి పిలుపు వచ్చింది. ఆయన తన శిష్యుణ్ణి పంపాడు. అతను గురువుగారిని సంప్రదించుతూ రోగికి చికిత్స చేసి జ్వరం నయం చేశాడు. కానీ రోగి చాలా నీరసించి ఉన్నాడు. ఆ స్థితిలో ఆ కుర్రవాడు వైద్యుడి సలహా పాటించక ఏదో కుస్తీ చూడబోయాడు. అది చూస్తుండగా రోగికి ఉద్రేకం వచ్చి వ్యాధి తిరగపెట్టింది. మత్తుగా వాడు ఇల్లు చేరి నిద్రపోయాడు. మర్నాడు వాడికి తీవ్రమైన ఉన్మాద స్థితి ఏర్పడింది. దానికి ఇక చికిత్స లేదు. ఆస్థాన వైద్యుడు రాజుకు ఈ సంఘటన గురించి చెప్పి, రాజకుమారుణ్ణి ఈ స్థితిలో రామ్గఢ్ తీసుకుపోవడం ప్రమాదకరం, అందుకు పూచీ మీదే అవుతుంది అన్నాడు. కానీ రాజుకు ఏం చెయ్యాలో తెలియలేదు. కుర్రవాడు చెప్పినా వినడు. ఆస్థాన ఇంద్రజాలకుడితో సంప్రదించమని వైద్యుడు రాజుకు సలహా ఇచ్చాడు. రాజకుమారుడికి జ్యోతిష్యంలోనూ అలౌకిక శక్తులలోనూ నమ్మకం ఉన్నది. వాటి ఆధారంతో ఇంద్రజాలం ఎంతైనా నడపవచ్చు. ఆస్థాన ఇంద్రజాలకుడు ఏకాంతంగా రాజును కలుసుకొని సంగతి అంతా తెలుసుకొని, విచారించకండి మహారాజా, మన ఆస్థాన జ్యోతిష్కుడి సహాయంతో చిన్న ఇంద్రజాలం చేసి అబ్బాయి గారి మనసు మారేలాగా చేస్తాను అన్నాడు. రామ్గఢ్కు ఎవరెవరు వెళుతున్నారని ఇంద్రజాలకుడు అడిగితే తాను తన చిన్న కొడుకు వెళుతున్నామని, రాణి పెద్దవాణ్ణి కనిపెట్టుకుని ఇంటి వద్దనే ఉంటుందని రాజు చెప్పాడు. ఆ రోజు అపరాహ్నం ఆస్థాన జ్యోతిష్కుడు రాజకుమారుడి వద్దకు వచ్చి ఎలా ఉన్నావు అని అడిగాడు. తనకు ఒంట్లో బాగానే ఉన్నదని, కానీ అమిత నీరసంగా ఉన్నదని రాజకుమారుడు చెప్పేసరికి జ్యోతిష్కుడు చిరునవ్వు నవ్వాడు. ఎందుకు నవ్వుతున్నావు అని రాజకుమారుడు అడిగాడు. ఇది మామూలు నీరసం కాదు బాబు, నీకు పూర్తిగా చికిత్స జరగలేదు, అంతర్గతంగా వ్యాధి ఇంకా ఉన్నది అన్నాడు జ్యోతిష్కుడు. అదేమిటి? నేను నాన్నగారి వెంట రామ్గఢ్ ఉత్సవానికి పోతున్నాను అన్నాడు రాజకుమారుడు. వైద్యుడు అందుకు అభ్యంతరం చెబుతున్నాడని, తనను రామ్గఢ్ తీసుకుపోయేదాకా ఆహారం ముట్టనని కూడా రాజకుమారుడు చెప్పాడు. నువ్వు వెళ్ళాలి అనుకుంటే అలాగా వెళ్ళవచ్చు, కానీ అందుకు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో లేదో చూద్దాం. అక్కడ నీకు ఏదైనా ఆపద కలిగితే దాని గ్రహాలు ఎదుర్కోగలవో లేదో తెలుసుకోవాలి కదా. అందరి ముందు ఒక ప్రయోగం చేసి దాన్ని చూడడానికి రాజుగారిని, రాణిగారిని, మంత్రిగారిని అందరినీ రమ్మందాం, సరేనా? కానీ ఒక్క షరతు, నువ్వు నా నిర్ణయానికి కట్టుబడాలి. లేని పక్షంలో నాకెందుకు వృధాశ్రమ అన్నాడు జ్యోతిష్కుడు. ప్రయోగం చెయ్యండి, నేను మీ మాటకు కట్టుబడతాను అన్నాడు రాజకుమారుడు. ఆ సాయంకాలం రాజభవనంలోని హాలులో రాజు, రాణి, మంత్రి, ఇతర ప్రముఖులు చేరారు. ఆస్థాన జ్యోతిష్కుడు తన అధికార దుస్తులు ధరించి ప్రవేశించి తన సంచి నుంచి రాజకుమారుల జాతకాలు పైకి తీసి పెద్దవాడిది చదువుకొని తల పంకించి చిన్నవాడిది కూడా చదువుకున్నాడు. తర్వాత ఆయన 2 కాగితం ముక్కలు తీసి రాజుగారి చేతికి ఇచ్చాడు. వాటి మీద పెద్ద అక్షరాలతో 2 రాజకుమారుల పేర్లు విడివిడిగా రాసి ఉన్నాయి. జ్యోతిష్కుడు రాజు వద్ద నుంచి పెద్దవాడి పేరు గల కాగితం తీసుకొని దాన్ని రాజుగారి చేత తగలబెట్టించాడు. ఆయన ఆ బూడిద తన ఎడమ చేతిలోకి తీసుకుని, పెద్ద రాజకుమారుడు రామ్గఢ్ వెళ్ళడం క్షేమం అయిన పక్షంలో ఈ తగలబడిన కాగితం నా చేతిలో ఎప్పటిలాగా అవుతుంది అంటూ తన కుడి అరచేతిని ఎడమ అరచేతి పైన ఉంచి చేతుల మీద ఒక చేతి గుడ్డ కప్పించుకొని అరచేతులు రుద్దుకున్నాడు. తర్వాత గుడ్డ తీసి చూస్తే కాగితం ఎప్పటిలాగా కాకపోగా కాగితం మసి కూడా లేదు. తర్వాత ఆయన 2వ రాజకుమారుడి పేరు గల కాగితం ముక్కను తగలబెట్టి దాని మసి కూడా అలాగే తన చేతుల మధ్య రుద్దాడు. అయితే ఈసారి ఆయన చేతుల మీద గుడ్డ తీసేసరికి ఆ కాగితం మళ్ళీ ప్రత్యక్షమయ్యింది. దాని మీద 2వ రాజకుమారుడి పేరు రాసి ఉన్నది. ఈ ప్రయోగాన్ని బట్టి చూడగా రాజుగారి పెద్ద అబ్బాయి గారు రామ్గఢ్కు ప్రయాణం కావటం క్షేమం కాదని తెలుస్తున్నది. అందువల్ల కీడు కలగవచ్చు. పెద్దబాబు, నువ్వు ఇంటి వద్దనే ఉండి విశ్రాంతి తీసుకో. నా సలహా నచ్చిందా అన్నాడు జ్యోతిష్కుడు. మీ సలహా ప్రకారమే చేస్తాను అన్నాడు పెద్ద రాజకుమారుడు. రామ్గఢ్ పర్యటన ముగించుకొని తిరిగి వచ్చినాక రాజు ఆస్థాన జ్యోతిష్కుణ్ణి, ఇంద్రజాలికుణ్ణి తన అభ్యంతర మందిరానికి పిలిచి ఇంద్రజాలికుడితో ఆ ఇంద్రజాలం ఎలా సాధ్యమయ్యింది అని అడిగాడు. చాలా తేలిక మహారాజా, నేను 3 కాగితం ముక్కలు తీసుకున్నాను. అన్నీ ఒకే రంగువి, ఒకే ప్రమాణం గలవేను. వాటిలో 2 మీద చిన్నబ్బాయి గారి
పేరు రాశాను. మూడో దాని మీద పెద్దబ్బాయి గారి పేరు రాశాను. జ్యోతిష్కుడి ఎడమ చేతికి వెడల్పైన బంగారు ఆభరణం ఉన్నది. అది నవగ్రహ కంకణం. చిన్నబ్బాయి గారి పేరు గల 2 కాగితం ముక్కలలో ఒకటి దాని కింద దూర్చి దాచాను. నా తరపున ఆయనే ఇంద్రజాలం చేశాడు. అయితే ముందుగా అది ఆయన చేత చేయించి చూసుకున్నాను. చేతిగుడ్డ అడుగున కాగితం నుసి నిలిపేటప్పుడు దాచిన కాగితం చేతిలోకి తీసుకోవటం కష్టం కాదు అని ఆస్థాన ఇంద్రజాలికుడు చెప్పాడు. రాజకుమారుడి ఆరోగ్యాన్ని కాపాడిన జ్యోతిష్కుడికి, ఇంద్రజాలికుడికి రాజు చెరొక ధనపు సంచి బహుకరించాడు.